472వ ప్రవచనము. సునన్ ఇబ్ను మాజా అనే హదీసు సంకలనకర్త దీన్ని సంకలనం చేశారు. హదీసు కిరణాల గ్రంథము 472. మహాప్రవక్త వారు ఏం చెప్తున్నారు అంటే, మిమ్మల్ని ప్రజలు అభిమానించాలి అంటే లోకం పట్ల అనాసక్తతను చూపండి, అప్పుడు దైవం కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఆ తర్వాత ప్రజల దగ్గర ఉన్న వాటి పట్ల అనాసక్తత కనబరిస్తే అప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని అభిమానిస్తారు అన్నారు మహాశిలారా. దైవం అభిమానించడము, ప్రజలు అభిమానించడము. దైవం అభిమానించాలంటే ఏం చేయాలి? ఒకటి, ఈ లోకం పట్ల అనాసక్తత అంటే ఒక ఆసక్తి లేకుండా జీవితం గడపడం. ఏదో ఒక రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నేను టెంపరీగా ఇక్కడ ఉన్నాను, ఇక్కడి నుంచి నేను శాశ్వతమైనటువంటి నా యొక్క స్థానానికి నేను వెళ్ళిపోవాలి అని లోకం పట్ల, లోకంలో ఉన్నటువంటి తలుపు బిడుకుల పట్ల, ఇక్కడ ఉన్నటువంటి ఈ సౌఖ్యాల పట్ల అనాసక్తత, ఇంట్రెస్ట్ లేకపోవడం. అంటే ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకే. ఆ విధంగా ఉన్నట్లయితే దైవం కూడా నిన్ను ప్రేమిస్తాడు అని చెప్పడం జరిగింది. అలాగే ప్రజలు ప్రేమించాలంటే, ప్రజలు అభిమానించాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రజల దగ్గర ఉన్న వాటి పట్ల అనాసక్తత కనబరచు. ప్రజల దగ్గర కొంతమంది దగ్గర ఆస్తులు ఉంటాయి, పాస్తులు ఉంటాయి, లేకపోతే రకరకాలైనటువంటి గొప్ప గొప్ప అనుగ్రహాలు దైవం కొంతమందికి ఇచ్చి ఉంటాడు. కొంతమంది మరి దాన్ని చెడు మార్గంలో సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు. వారిని చూసి అరే నాకు కూడా ఇది లేదేంటి అని చెప్పేసి నువ్వు ఆలోచన చేయకూడదు. దాని పట్ల నువ్వు అనాసక్తితో, అది నాకు సంబంధం ఏముంది, దైవం ఇచ్చింది నాకు సరిపోతుంది అని సంతృప్తితో కూడినటువంటి జీవితం గడిపినట్లయితే అల్హమ్దులిల్లా. అలా కాకుండా ప్రజల వద్ద ఉన్న వాటి పట్ల నువ్వు ఆసక్తి కనబరిచావనుకో, ఏ విధమైనటువంటి ఒక విలువ అనేది నీకు ఉండదు. అదే ప్రజల వద్ద ఉన్న వాటి పట్ల అనాసక్తను కనబరిచావంటే ప్రజలు కూడా నిన్ను అభిమానిస్తారు. చాలా మంచి వ్యక్తి అతను, ఏది కూడా మనం చాలా మందిని చూస్తూ ఉంటాం కదా, గొప్ప రాజకీయ నాయకుడు అండి, సొంత ఇల్లు కూడా లేదండి అని చెప్పేసి మనం అప్పుడప్పుడు మనం కొంతమంది గురించి వింటుంటాము. సైకిల్ మీద వెళ్లే రాజకీయ నాయకులను, ఎమ్మెల్యే గారిని లేకపోతే ఎంపీ గారిని, సైకిల్ మీద వెళ్లే వారిని, సొంత ఇల్లు కూడా లేనటువంటి వాళ్ళని చాలా మందిని మనము చూసి చాలా ముచ్చట పడుతుంటాం కదా. వారి పట్ల ఒక రకమైన గౌరవం కూడా మనకు కలుగుతుంది. మరి అదే పదవిని ఉపయోగించుకుని కోట్లాది రూపాయలు సంపాదించుకుని ప్రజలను బాధ పెట్టే వాళ్ళను మనం చూస్తాము. మరి కొంతమంది, చాలా తక్కువ కొంతమంది ఏమి సంపాదించుకోకుండా కేవలం ప్రజల కోసం మాత్రమే ఖర్చు పెట్టే వాళ్ళను, ప్రజల కోసం మాత్రం ఆలోచించే వాళ్ళని కూడా మనం చూస్తాం. అటువంటి వారి పట్ల పార్టీలకు అతీతంగా అందరూ కూడా అభిమానిస్తారు కదా అటువంటి వ్యక్తులు. అదే చెప్తున్న మహాప్రవక్త అదే చెప్తున్నారు. ప్రజల వద్ద ఉన్న వాటి పట్ల అనాసక్తితో మీరు కనబరిచినట్లయితే ప్రజలు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు అని చెప్పేసి మహాప్రవక్త వారు ఇక్కడ తెలియజెప్పారు. సర్వేజన సుగుణ భవంతు. థ్యాంక్ యూ.